నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని స్థానిక పురాణే మఠ సంస్థాన్ ఆధ్వర్యంలో వీరశైవ ధర్మ రక్షణకై ఆషాఢ మాసంలో గురులింగ జంగమ యొక్క గురు పరంపరలో భాగమైన ధర్మభిక్ష కార్యక్రమంను మఠ నిర్వాహకులు పురాణే అజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం గత సంవత్సరం ఆషాఢం నుంచి ప్రారంభించడం జరిగిందని, వీరశైవ లింగాయతులు తమ గురువులైనటువంటి వీరశైవ జంగమలను పూజించి భిక్ష సమర్పించడం వీరశైవ ధర్మం ఆచారమని, దీనివల్ల గురు శిష్య బంధం బలపడుతుందని, తర్వాత తరాల వీరశైవులకు ఒక మార్గనిర్దేశం అని పలువురు తెలిపారు. ఈ సందర్భంగా మఠ సంస్థ నిర్వాహకులు పురాణే అజయ్ కుమార్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమం లోక కళ్యాణార్థంలో ఇది ఒక భాగమని, ప్రజలందరూ సుఖశాంతులతో సమృద్ధిగా జీవన విధానం కోసం తెలిపిన ధర్మం వీరశైవం అని, ఇది నిరంతరం ప్రక్రియ అని, ఈ ధర్మం కొనసాగింపుకై ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పురాణే అజయ్ కుమార్, శంకరప్ప, రాచప్ప, నర్సింగప్ప, పురాణే దిలీప్ కుమార్, హనుమంతరావు, గంగాధర్, వైద్యనాథ్, చెన్నప్ప, రమేష్, నాగభూషణం, గజానన్, బస్వంతరావు తదితర వీరశైవ జంగమ లింగాయత కుటుంబ సభ్యులు పాల్గొనడం జరిగింది. गुरु धर्म कोरान भिक्षा अग्रे सर्वदेवानां अघोरेभ्यो अघोरे स्वस्तिरोर् बृहस्पति ददातु शिवविश्वैकपादाय मङ्गलम् काशीपुरेशाय मङ्गलम् कविकाशीनदेशाय मङ्गलम् तेजापहाराय पाशप्रमोचाय श्रीहरिमान्याय मङ्गलम् शिवविश्वैकपादाय मङ्गलम् गुरुधर्म सेवा कविता विश्ववेदाः स्वस्तिनस्तः अरिक्षो अरिष्टदेवी स्वस्तिरोर् बृहस्पतिः ददातु ओम सद्योजातं ओम शिवार्पणम् मेरी हुआ उलकुंटिवा सेवा कविता भिक्षा अंबरसुत शिव शंभो शंकर अंबरकेश दिगंबरवासा मंगलमिनगे अंगजनाशं श्रीगिरि पंचाचार्य महाराज की जय महाराज की जय भिक्षा నేటి రోజున ఆషాఢ మాస సందర్భంగా వీరశైవ సమాజ్ గురువులందరూ కూడా వీరశైవ లింగాయత్ సమాజానికి ఇళ్ళకి ఇచ్చేసి వారి యొక్క ధర్మ భిక్ష చేస్తూ మా అందరికీ కూడా వారి యొక్క ఆశీర్వాదాలు అందించినందుకు మొదటగా ఇక్కడికి విచ్చేసిన గురువులందరికీ కూడా జంగమ సమాజ్ గురువులందరికీ కూడా మా కుటుంబం తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి మా ఇంటికి అంటే లింగాయత్ సమాజ్ వాళ్ళ ఇంటికి ఇచ్చేసి మీ యొక్క ఆశీర్వాదాలు ముందు ముందు కూడా ఇదే విధంగా ఆశీర్వదిస్తారని, అందరూ కూడా సుఖ సంతోషాలుగా ఉండేటట్టు చూస్తారని తెలియజేసుకుంటూ ఆ భగవంతుని ఈశ్వరుని ప్రార్థిస్తూ, అదేవిధంగా మనం ఏ కార్యక్రమం చేసినా ముందు ముందు మన ఇంటిలో లింగాయత్ సమాజంలో ఇంటిలో ఏ కార్యక్రమం చేసినా మన జంగం సమాజ్ వారితోనే ఆ కార్యక్రమాలు చేసే విధంగా అందరూ కూడా పూనుకుంటారని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ఈ ఆషాఢ మాస సందర్భంగా విచ్చేసిన ప్రతి ఒక్క జంగం గురువుకు అందరికీ కూడా పేరు పేరున మా కుటుంబం తరపున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆషాఢ మాసంలో భాగంగా జంగమ గురువులు ఎవరైతే మా ఇంటికి వచ్చేసి మాకు భిక్షాటన భాగంగా మా ఇంటికి వచ్చేసి మాకు పాదపూజ చేసేటువంటి అవకాశాన్ని కల్పించినందుకు మేము ధన్యులుగా భావిస్తున్నాం. వీరశైవ ధర్మము ఎంతో గొప్పది. ఆ ధర్మంలో భాగంగా జంగములను సేవించుకోవడం అనేటువంటిది, ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో సేవించుకోవడం ఎంతో అదృష్టకరమైనటువంటిది. అలాంటి అదృష్టాన్ని మాకు కలిగించినందుకు, అట్లాగే ఈ వీరశైవ ధర్మం అనేటువంటిది తర్వాతి తరాలకు కూడా అర్థమయ్యేటట్టుగా ఏదైతే ఈ జంగములు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారో దానికి ఈ భిక్షాటన కార్యక్రమం ఏదైతే చేస్తున్నారో దానికి
ఈ వీరశైవ ధర్మం తరపున మేమందరం కూడా రుణపడి ఉంటాం. ఇది ఇట్లాగే కొనసాగాలి పరంపర అని చెప్పేసి ఆశిస్తున్నాము. ధన్యవాదాలు. జగద్గురు పంచాచార్య మహారాజ్ కీ జై. వీరశైవ ధర్మ పరంపరలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి గురుధర్మ భిక్ష కార్యక్రమాన్ని బోధన్ పట్టణంలోని పురాణే మఠం ద్వారా నిర్వహించడం జరుగుతున్నది ప్రతి సంవత్సరము. ఈ కార్యక్రమంలో మరి మా వీరశైవ బంధువులైనటువంటి లింగాయతుల వాళ్ళందరి ఇంటికి కూడా, శిష్యులందరి ఇంటికి కూడా వెళ్ళేసి అక్కడ భిక్షా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో జిల్లా ధూపదీప నైవేద్యం అధ్యక్షులు రాచప్ప గారు, బోధన పట్టణ జంగమ సమాజ్ అధ్యక్షులు నరసింగప్ప గారు, పట్టణ ప్రధాన కార్యదర్శి శంకరప్ప గారు, మరి జంగమ సమాజం ఆధ్వర్యంలో వీరశైవ లింగాయత సమాజ్ సౌజన్యంతో కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహించుకోవడం ఆనందదాయకం. దీని ప్రధాన ఉద్దేశం లోక కళ్యాణార్థం అందరూ కూడా సుఖ సంతోషాలతో సమృద్ధిగా జీవించాలని చెప్పేసి ఏదైతే చెప్పినటువంటి మొట్టమొదటి ధర్మం ఉందో అది వీరశైవ ధర్మం. ఆ ధర్మాన్ని మళ్ళీ సమాజంలో వచ్చే తరాన్ని వరకు అందించడాన్ని ఒకే ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతున్నది. దీనికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా బంధువుల తరఫున, సమాజం తరఫున, మఠ సంస్థానం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. కార్యక్రమాన్ని మమేకం చేయడానికి మరి సమాజానికి అందజేసేటువంటి పురాణ దిలీప్ కుమార్ కూడా మేము ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.